10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో యాదాద్రికి చుక్క నీరు రాలేదన్నారు. ఆలేరు భువనగిరిలో ఎకరా కూడా తడవలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కోట్లు వెచ్చించి కట్టారని గుర్తు చేశారు. కానీ ఏం లాభం, వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారని విమర్శించారు. లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని బీఆర్ఎస్ చెప్పుకోవడంపై మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కాలువలు కూడా సరిగ్గా పూర్తి చేయలేదని కవిత ఆరోపించారు. నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,53,921 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ల కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లారు. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే పదే తిట్టుకుంటుంటుంది. దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు అని 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 years బీఆర్ఎస్ 2 years కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా, నిన్న మేము పోయినటువంటి గద్వాల్ జిల్లా చూసినా, ఇక్కడ చూసినా, ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది. మొత్తానికి అంతటా తుంగమొలిసింది. లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే నాదురు లేదు. మొత్తం అది ఒరుస్తుంది, మట్టంతా కూలుతుంది. ఏమవుతుంది దాంతో టేలెండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది. ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆలేరు నియోజకవర్గంలో